మ్యామ్ ఇప్పుడు ఒకటే ఫ్యామిలీలో, ఒకే ఇంట్లో క్లోజ్ రిలేటివ్స్ ఉన్నారనుకోండి. వాళ్ళతో మంచిగా ఉండకుండా వాళ్ళేదో బెటర్‌గా ఉన్నారనో, వీళ్ళు వాళ్ళకన్నా బెటర్ అనే ఫీలింగ్‌తోనో ఎలా అయినా కానీ వీళ్ళతో సఖ్యతగా ఉండటం అవ్వదు. కానీ వీళ్ళు దూరపు చుట్టాలో, ఏదో బీరకాయ పిచ్చు రిలేషన్స్‌లో ఉన్న వాళ్ళతోనో, దూరపు చుట్టాలతో అయితే బాగా మంచిగా ఆళ్ళు గుడ్ బుక్స్‌లో ఉండడానికి ట్రై చేస్తా ఉంటారు. మెయిన్ మనకు కావాల్సిందే మన క్లోజ్ రిలేటివ్స్ కదా! ఎందుకలా అవుతుంది? కొందరు అదొక టిపికల్ మెంటాలిటీతో ఉంటారు రూపా. ఏంటంటే అయినాళ్ళు నచ్చరు. ఏదో సామెత కూడా ఉంటుంది కదా! హ్మ్. లైక్ అయినాళ్ళు కాకుల్లో కానాళ్ళకి అంటారు కంచాలు. కదా! అట్లా చాలా విషయాలకి అది ఇండికేట్ అయినా కూడా కొందరేంటంటే అసలు గొడవలేమీ ఉండవు. రీజన్స్ ఏమీ ఉండవు. ఫర్ నో రీజన్ ఏమీ లేకపోయినా కూడా అవతల మనిషి అంటే ఎందుకో నచ్చరు. ఎందుకు హ్మ్. నచ్చరో ఆళ్ళకి కూడా తెలీదు. గొడవలుండవు, తగాదాలుండవు. బట్ ఆ స్పేస్ ఎప్పుడు మెయింటైన్ చేస్తా ఉంటారు. డజంట్ మ్యాటర్ ఏంటంటే ఒక్కొక్కసారి అది సెటరేట్ అవ్వనప్పుడు ఆ స్పేస్ ఉంచుకోవటం కూడా బెటరే. కొట్టుకుని, తిట్టుకుని ఇయన్నీ చేసే కన్నా ఆ సైలెన్స్ ఈజ్ ఆల్వేస్ బెటర్. కానీ ఈ సెటరేట్ చేసుకోవాల్సిన రిలేషన్‌షిప్స్ ఒకే ఫ్యామిలీలోవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ జనరేషన్‌తో పాటు ఫర్దర్ జనరేషన్స్ కూడా సఫర్ అవుతాయి. మనం క్లోజ్‌గా అవును. లేనప్పుడు మన సిబ్లింగ్సు మన మధ్యలోనూ పిల్లలు డిస్టర్బెన్స్ వస్తుంది. మన పిల్లలు వాళ్ళు కజిన్స్‌గా ఉండాల్సిన వాళ్ళ మధ్యలో కూడా ఆ ర్యాపో కట్ అయిపోతుంది. అవును. అండ్ మన ముందు జనరేషన్ వాళ్ళకి కూడా ఆ డిస్టర్బెన్స్ వచ్చేస్తా ఉంటది. గొడవలు ప్రతి ఇంట్లోనూ ఉంటానే ఉంటాయి. డిస్టర్బెన్సెస్ ఉంటాయి గానీ, నేను అనుకునేదేంటంటే వి నీడ్ టు మూవ్ ఆన్. ఎందుకంటే ఫర్దర్‌గా ఇప్పుడు ఒక రిలేషన్‌షిప్, ఒక ఫ్యామిలీ, ఒక క్లోజ్ సర్కిల్ అని ఎందుకు అనుకుంటాం? బికాజ్ అది ఫర్దర్‌గా కంటిన్యూ అవ్వటం కోసమే కదా! ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు గానీ, ఆ ద్వారా వచ్చే పిల్లలు గానీ, సిబ్లింగ్స్ కానీ, కజిన్స్ కానీ, ఇట్స్ సీన్ లైక్ యూ ఆల్ ఆర్ లైక్ ఒక గూటికి చెందిన వాళ్ళమని కదా! హ్మ్. సో, ఇక్కడ ఉన్నవి సెటరేట్ చేసుకుంటే ఎప్పుడు కూడా ఫర్దర్ జనరేషన్స్ విల్ బీ హెల్తీ. అవును. సో, వాళ్ళు ఫర్దర్‌గా కూడా మనను చూసి నేర్చుకుంటా ఉంటారు. వాళ్ళ మధ్యలో బాండ్ క్రియేట్ అవుతా ఉంటుంది. కొందరేంటంటే జస్ట్ మనుషుల్ని ఇంప్రెస్ చేయటం కోసం, వాళ్ళు ప్రపంచంలో ఉన్న ఆళ్ళందరూ గుడ్ బుక్స్‌లో ఉండటం కోసం, మనకు దగ్గరలో మన ఫ్యామిలీకి దగ్గరలో ఉన్న దూరపు చుట్టాలతో, దగ్గర చుట్టాలతో, కజిన్స్‌తో, దూరపు కజిన్స్‌తో, లేకపోతే ఫ్రెండ్ సర్కిల్‌తో, తెలిసిన జనాల మధ్యలో వాళ్ళందరి దృష్టిలో చాలా మంచోళ్ళమని అనిపించుకోవాలని చూస్తారే గానీ ఇట్ మేక్స్ నో సెన్స్. హ్మ్. ఎందుకంటే వాళ్ళందరితో గుడ్ బుక్స్‌లో ఉన్నా కూడా మెయిన్ ఫ్యామిలీలో, ఇన్నర్ సర్కిల్‌లో ఒక హార్మనీ లేనప్పుడు యూ ఆర్ జస్ట్ కిల్లింగ్ యువర్ ఓన్ హ్యాపీనెస్. అవును. మనం ముందు హ్యాపీగా ఉండం. మన మన పెద్దవాళ్ళు గానీ, మన పిల్లలు గానీ, మనం గానీ, మనల్ని పెళ్లి చేసుకున్న వాళ్ళు గానీ, ఇమ్మీడియేట్ ఫ్యామిలీ గానీ, అందరూ డిస్టర్బ్ అయిపోతాం ఇక్కడ. సో, బేసిక్‌గా ఎలా ఉంటుందంటే రిలేషన్‌షిప్స్‌లో మోర్ దెన్ దిస్ డ్రామా ఆఫ్ కీపింగ్ ఎవ్రీబడీ ఇన్ గుడ్ బుక్స్, బాగున్నా, బాగోపోయినా అడ్జస్ట్ అయిపోతా, లైక్ నలుగురిని కలుపుకుంటా, ఏదన్నా ఉంటే దాన్ని ఫేస్ చేసుకొని, డీల్ చేసుకుంటా ముందుకెళ్ళిపోతే ఇట్స్ ఆల్వేస్ లైక్ ఏ హెల్తీ అట్మాస్ఫియర్ ఎళ్తా ఉంటుంది. ఏ హెల్తీ జనరేషన్స్ ప్రిపేర్ అవుతా ఉంటాయి. ఆ ఫ్యామిలీ చాలా స్ట్రెంగ్త్‌గా, సాలిడ్‌గా ఇంకొకళ్ళొచ్చి మన దగ్గరికొచ్చి, మన మధ్యలోనే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకుండా, హ్మ్. చూసే నలుగురికి కూడా ఒక సెట్ ఎగ్జాంపుల్ లాగా కనిపిస్తాం. మేబీ వీళ్ళు దూరంగా ఉన్నోళ్ళతో మంచి అనిపించుకోవాలి అని ట్రై చేయకపోయినా గూడా, దగ్గరోళ్ళకి వీళ్ళ ట్రూ కలర్స్ తెలుస్తా ఉంటాయి. దూరం వాళ్ళకి తెలియకపోబట్టి మంచి ఇప్పుడు అనుకోవచ్చేమో. నీ క్యారెక్టర్ ఏంటని నాకు తెలిసినంత మాత్రాన, లేదా నువ్వు నా మీద ద్వేషం పెంచుకోవటం వల్ల ఇక్కడ ఒరిగేది ఏమీ ఉండదు రూప. అవును. మన సొంత హ్యాపీనెస్, మన ఇన్నర్ హ్యాపీనెస్‌ని మనకు మనం కిల్ స్పాయిల్ జేసుకోవడం చేసుకున్న వాళ్ళం అంతే. అవుతాం. రెండోదేంటంటే ఒక పాజిటివ్ ఆరా పోయి, మన పిల్లలకి గానీ, మన పెద్దవాళ్ళకి గానీ తెలియకుండా ఒక రకమైన నెగటివిటీని క్రియేట్ చేస్తున్నాం మొత్తం. హ్మ్. దాని ఎఫెక్ట్ ఎప్పటికైనా మన ఫ్యామిలీ మీద పడుతుందది. పడతది ఖచ్చితంగా. సో అదొకటిను. ఒకవేళ వీళ్ళకి కలవడం అవ్వలేదనుకోండి, పిల్లలనన్నా కంట్రోల్ అసలేం చేయకుండా గొడవలుంటాయి రూపా? ఏం గొడవలుంటాయి? ఏ ఫ్యామిలీలోని ఆస్తుల కోసం గొడవలుంటాయి, మాట అనుకుంటే గొడవలుంటాయి. లేకపోతే ఒక చిన్న జాయింట్ ఫ్యామిలీస్‌లో ఏదైనా ఇష్యూస్ ఉంటాయి. అవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఒక 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 మట్టి పడిందంటే దాన్ని క్లీన్ చేసుకొని యూ వాక్ ఆన్ ద సేమ్ పార్ట్. ప్లేస్ అవును. 10 టైమ్స్. అంతేగాని ఆ మట్టిని అక్కడే పెట్టుకొని, ఆ మట్టిని తొక్కుకుంటే ఇల్లంతా చెండాలం చేసుకోం కదా! అవునవునవును. సో, యూ నీడ్ టు క్లీన్, యూ నీడ్ టు వాక్, యూ నీడ్ టు క్లీన్, యూ నీడ్ టు వాక్ అండ్ ఒక బ్యూటిఫుల్ హోమ్‌ని ఫార్మ్ చేసుకొని, అవతల వాళ్ళకి కూడా మనం ఒక ఎగ్జాంపుల్ అవ్వాలి కానీ, ఇంట్లో ఉన్న హ్యాపీనెస్‌ని మనమే స్పాయిల్ చేసుకుంటే ఆహ్,
చాలా మంది తగులుతూ ఉంటారు ఇట్లాంటి వాళ్ళు కానీ, Hmm. బట్ ఐ డోంట్ నో నువ్వు ఎందుకు అడిగావో నాకు తెలియదు, బట్ ఇవి That's a very రెగ్యులర్ good గా one. ఈ రోజు కొన్ని కమెంట్స్ లో వచ్చిన క్వశ్చన్స్ ఎక్కువగా తీసుకున్నాను. ఇక దీనిలో భాగంగా ఇంకా నెక్స్ట్ ఫర్దర్ గా కూడా మామూలుగా కామెంట్స్ లో వాళ్ళు ఫేస్ చేస్తున్న క్వశ్చన్స్ ని తీసుకొని మాట్లాడుకుందాం. సరే. థ్యాంక్ యూ. ఝన్ 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 తెలుగు వన్